హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3 to 4 ఇయర్స్ బేబీకి లెహెంగా కటింగ్ అనేది చూద్దాం. ముందుగా 1.5 మీటర్ లైనింగ్ని తీసుకున్నాక దాన్ని ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసుకున్నాక మొదటగా నడుం లోజుని మెజర్ చేస్తున్నాను. నడుం లోజు అనేది 10 పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇప్పుడు టేప్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని టోటల్ లెహెంగా పొడవు అనేది 20 ఉందండి. 20లో ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచెస్ తక్కువ చేసి 18 పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ అయిపోయాక ఇప్పుడు లెహంగా అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్లో తీసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. టోటల్ ఈ 2 మీటర్స్ తీసుకొని లెహంగా పొడవు అనేది సేమ్ లైనింగ్లో ఎంత పెట్టుకున్నా ఇందులో కూడా అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే పైన పొడవు అనేది మనకి ఇంకా పట్టీ వస్తుంది కదా, ఓకేనా. తర్వాత ఇప్పుడు పట్టీ అనేది చూడండి. పట్టీ పొడవు అనేది మనం అక్కడ 10 పెట్టుకున్నాం కదా, ఇక్కడ అదే 10 పెట్టుకోండి. వెడల్పు అనేది పొడవు 4 ఇంచెస్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది చూద్దాం రండి. స్టిచ్చింగ్ కోసం మెయిన్ క్లాత్ని ముందుగా తీసుకొని సైడ్ అంచులు కుట్టేసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది, ఓకేనా. 2 సైడ్స్ కూడా అంచులు కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు మన దగ్గర థ్రెడ్ కట్టర్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా లెహంగా అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. తర్వాత కింద లెహంగా కింద మనము లేస్ లాంటిది ఏమైనా కుట్టుకుంటే లెహంగా అనేది చూడడానికి చాలా అందంగా నీట్గా ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా లెహంగా కుచ్చిళ్ళు పెట్టుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ విధంగా మెయిన్ క్లాత్కి ఈ విధంగా అటాచ్ చేసేయాలి. నడుం దగ్గర నుండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పట్టీని కూడా ఈ విధంగా పై వైపు నుండి వేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ అంచులు అనేవి కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక మనకు ఆ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ మీరు థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని కుట్టుకున్నాక మన సైడ్ జాయింట్ అనేది లైనింగ్కి మెయిన్ క్లాత్కి చేసుకుంటే లెహంగా అనేది రెడీ అయిపోతుంది. నిన్నటి వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూసారు కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ లెహంగా అనేది మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.